Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. చెరువులు నాలాలు ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసి ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టుకున్నారో వారి మీద హైడ్రా ఉక్కుపాదం మోపిందనే చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు వరకు కూడా చూసుకుంటే ఏదైతే ఈ 2 నెలల్లో హైడ్రా ముందు అంచ వేసి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో చెరువులు కానివ్వండి, నాలాలు కానివ్వండి, ప్రభుత్వ భూములు వాటిని అన్నింటినీ కూడా సగానికి సగం ధ్వంసం చేసినవన్నీ కూడా మనం చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే దుర్గం చెరువు ఉందో దుర్గం చెరువు దాదాపుగా అది 160 ఎకరాల చెరువు ఉండేది. అది ఇప్పుడు సగానికి సగం అంటే కేవలం ఇప్పుడు 90 ఎకరాలు మాత్రమే ఉంది అని చెప్పి కూడా ఏదైతే ఇప్పుడు హైడ్రా అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఎవరైతే ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారో ఆయన కూడా దీని మీద దృష్టి సాధించి ఎవరైతే ఇప్పుడు ఈ దుర్గం చెరువును ఆక్రమించి ఈ అక్రమ కట్టడాలు కట్టుకున్నారో వారందరికీ కూడా దాదాపు 30 రోజుల ముందే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఒకవైపు చూసుకుంటే అమర్ సొసైటీ కానివ్వండి, లేకపోతే డాక్టర్స్ కాలనీ కానివ్వండి, ఇలా కొన్ని కాలనీస్గా ఉన్న వాటన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ముందుగానే ఖాళీ చేయాలి, మేము ప్రశాంతమైన వాతావరణంలో డిమాలిసింగ్ చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే దుర్గం చెరువు ఉందో దానికి దుర్గం చెరువుకి దాదాపుగా 330 మీటర్ల లోపు ఉన్న వాటికన్నిటికీ కూడా ఎఫ్ అని రెడ్ ఇంకుతో రాయడం, బి అని ఉన్న వాటిని అంటే బఫర్ జోన్లో ఉన్న వాటి అన్నింటినీ కూడా బి అని బ్లూ పెన్తో రాయడం కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతానికి ఎవరైతే ఈ దుర్గం చెరువులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా 203 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఈయన కూడా ప్రస్తుతం నోటీసులు అయితే అందాయని తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూసుకోవచ్చు మొన్న 2 రోజుల ముందే ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎఫ్ అని చెప్పి కూడా రాసి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎఫ్ అని చెప్పి రెడ్ ఇంకుతో రెడ్ పెన్నుతో అంటే ఎవరు కూడా చెడిపోయకుండా రెడ్ పెయింట్ ఉందో దాంతో కూడా రాయడం చూసాం. అయితే దీని మీద మరి వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే దుర్గం చెరువు దగ్గర కొన్ని సొసైటీలు కొన్ని కాలనీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా ఏదైతే చెరువు ఉందో ఆ చెరువును ఆక్రమించి మేము కట్టలేదు, ఇదంతా కూడా మా భూమి మేము కొనుక్కున్నాము, అసలు ఒకప్పుడు మరి మాకు ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారో, ఒకప్పుడు మాకు ఎందుకని అంటే ఇప్పుడు వరకు కూడా చాలామంది కూడా ట్యాక్స్ కడుతున్నాము, మేము ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము, అన్నిటికీ జిహెచ్ఎంసీ ట్యాక్స్ అన్ని కడుతున్నప్పుడు కూడా అప్పుడు రాని ఈ కబ్జా అంటే మేము ఇదంతా కూడా చెరువుని కబ్జా చేసి కట్టామని చెప్పి అప్పుడు ఎవరు ఏమీ అనలేదు, మాకు పర్మిషన్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు కొత్త ప్రభుత్వం మారాక ఇప్పుడు మాకెందుకు మరి ఈ విధంగా వచ్చి అంటున్నారు అనే దాని మీద కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఏదైతే అమర్ సొసైటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇదంతా కూడా మా ల్యాండే, మేమైతే కొనుక్కున్నాము అంటే ఇంకొంతమంది ఏంటంటే ఇక్కడ ఆఫీసులు ఉండడం కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆఫీసులు ఉన్నాయి, కొంతమంది విల్లాస్ కట్టుకున్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, మేము కష్టాజీతంతో ఇదంతా కట్టుకున్నది, మరి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఉందో ఆఫీస్ ఇప్పుడు ఇక్కడికి ఎక్కువగా ఏవైతే పార్టీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే ఈ క్యాంప్ ఆఫీస్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటారు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి ప్రజలు ఎవరైనా ఉంటే ఈ దుబ్బాకకి సంబంధించిన ప్రజలు ఎవరైనా ఉంటే వారి కష్టాలను తెలుసుకోవడానికి కూడా ఇక్కడికి పిలిపించుకుంటూ ఉంటారు. మరి నోటీసులు అందాయని తెలిసింది, కానీ ఆయన ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు ఏంటనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పాలి. ప్రస్తుతానికి హైడ్రా మాత్రం చిన్న పెద్ద అని తేడా లేకుండా అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తేడా లేకుండా కూడా కాంగ్రెస్ నాయకులకి అలాగే బీఆర్ఎస్ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చిందనేది కూడా మనకు తెలిసింది, గతంలో మనం చూసాం. అయితే ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఇప్పుడు ఈయన ప్రభాకర్ రెడ్డి ఉన్నారో మరి ఈయన కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా అంటే మన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అనేది కూడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తూ కూడా హైడ్రా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఒకవైపు చూసుకుంటే ఇన్ని రోజులు లేదంటే మాకు పర్మిషన్ ఏ విధంగా వచ్చిందని చెప్పి ఒకవైపు ఎవరైతే ఈ నోటీసులు అందే వాళ్ళందరూ కూడా లబోదిబ్బం అంటున్నప్పటికీ కూడా లేదు, ఇదంతా కూడా దుర్గం చెరువు ఆక్రమించి కట్టారు, మా దగ్గర వితిన్ ప్రూఫ్స్తో సహా అన్నీ ఉన్నాయని చెప్పి ఒకవైపు హైడ్రా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. కెమెరామ్యాన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.